పశ్చిమాసియా యుద్ధం ముదురుతున్న తరుణంలో తమకు సహకరించిన నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో అమెరికా చేసిన యుద్ధాలకు సహకరించిన నాటో దేశాలు ఇరాన్ యుద్ధంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని నాటో సభ్య దేశాలైతే అమెరికా దాడిని బహిరంగంగానే తప్పుబడుతుండడం ట్రంప్ను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తమకు మద్దతివ్వని నాటో దేశాలపై చర్యలకు ఉపక్రమించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తమకు అనుకూల, వ్యతిరేక దేశాలతో 2 జాబితాలను అగ్రరాజ్యం తయారు చేసింది. ఐరోపాలో అగ్రరాజ్యానికి అత్యంత విధేయంగా వ్యవహరిస్తున్న దేశాల్లో పోలాండ్ ఒకటి. దాదాపు 10,000 మంది అమెరికా సైనికులకు ఆ దేశం ఆశ్రయమిస్తోంది. వీరికయ్యే ఖర్చులో ఎక్కువ భాగం కూడా ఆ దేశమే భరిస్తోంది. దీనికి తోడు పశ్చిమాసియాలో అమెరికా నిర్వహిస్తున్న సైనిక ఆపరేషన్లకు అవసరమైన లాజిస్టిక్ మద్దతును అందిస్తోంది. ఆ తర్వాత రుమేనియా కూడా అమెరికాకు పూర్తిగా సహకరిస్తోంది. తమ వైమానిక స్థావరాల్లో అగ్రరాజ్య విమానాలకు దిగేందుకు అనుమతులిచ్చింది. ఇక బాల్టిక్ దేశాలైన ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలు కూడా అగ్రరాజ్యానికి సంపూర్ణ మద్దతు తెలిపాయి. అయితే ఈ దేశాలను అమెరికా అనుకూల దేశాల జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. మరోవైపు నాటోలో కొన్ని దేశాలు మాత్రం ఇరాన్పై యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్పెయిన్ అయితే బహిరంగంగానే ట్రంప్ వైఖరిని తప్పుబట్టింది. తమ సైనిక స్థావరాలను అమెరికా వినియోగించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. యుద్ధం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ స్వయంగా ప్రకటించారు. మిత్రదేశమైన చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహకరించబోమంటూ కుండబద్దలు కొట్టారు. స్పెయిన్ అంత కఠినంగా కాకపోయినా బ్రిటన్ కూడా యుద్ధానికి వ్యతిరేకంగానే తన గళాన్ని వినిపిస్తోంది. పోరు ఆరంభంలో తమ సైనిక స్థావరాల నుంచి ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేయడానికి అంగీకరించలేదు. తర్వాత రక్షణాత్మక చర్యల కోసం వాడుకోవడానికి అనుమతించిన హోర్ముజ్ జలసంధి తెరవడానికి సహకరించాలన్న ట్రంప్ పిలుపునకు మద్దతివ్వలేదు. దీంతో బ్రిటన్ ప్రధాని స్టార్మర్కు ధైర్యం లేదంటూ ట్రంప్ విమర్శలు చేశారు. అయితే ఈ దేశాలను అమెరికా వ్యతిరేక దేశాల జాబితాలో ట్రంప్ యంత్రాంగం చేర్చినట్లు సమాచారం. ఆయా దేశాలపై ఇప్పటివరకు విమర్శలకే పరిమితమైన ట్రంప్ ఇప్పుడు కఠినంగా శిక్షించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇరాన్తో పోరులో తమకు మద్దతివ్వని దేశాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించి వాటిని తమకు విధేయంగా వ్యవహరిస్తున్న పోలాండ్, రుమేనియా తదితర దేశాలకు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వ్యతిరేకిస్తున్న దేశాలకు అత్యాధునిక అమెరికా ఆయుధాలు, రక్షణ సాంకేతికతను అమ్మకుండా నిలిపివేయాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక స్పెయిన్ వంటి దేశాలను నాటో నుంచి సస్పెండ్ చేయడం, బ్రిటన్, అర్జెంటీనా మధ్య కొనసాగుతున్న ఫాక్లాండ్ ఐలాండ్స్ వివాదంలో అనుసరిస్తున్న తటస్థ వైఖరిని మార్చుకోవడం వంటి చర్యలకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.